సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు చిన్నారులు. ఈ ఘటన అల్లూరు జిల్లా డుంబ్రిగూడెం మండలంలో చోటు చేసుకుంది. ఉపాధి హామీ చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు విగత జీవులుగా రావడంతో 3 కుటుంబాలు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈత సరదాతో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇందుకు ముందే మనం చూసాం, గోదావరిలో ఈతకు వెళ్లి 6 యువకులు గల్లంతయ్యారు. ఇప్పుడు సరదాగా ఈతకు వెళ్లి 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఇటు అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇదిగో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చెరువులోకే ఈత కోసం వెళ్లిన చిన్నారులు మునిగిపోయారు. ఆ చెరువులోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ చెరువు ఉపాధి హామీ చెరువు. ఈ ఉపాధి హామీ చెరువులోకి నీళ్లు భారీగా వచ్చి చేరాయి. ఆ చెరువు నిండా నీళ్లున్నాయి. దీంతో ఆ చెరువు దగ్గరకు వెళ్లిన చిన్నారులు ఆ నీళ్లను చూసి ఈత కొట్టాలి అని అనుకున్నారు సరదాగా. కానీ ఆ ఈత రాని ఆ చిన్నారులు ఆ చెరువులో ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ఆ చెరువులో పడిపోయారు అని తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే ఆ చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీంతో 3 కుటుంబాలు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయాయి. చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన ఈ చిన్నారుల విషాదకర ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎలా జరిగింది? అసలు చిన్నపిల్లలు ఆ చెరువు దగ్గరికి ఎలా వదిలారు? సుశాంత్, ఈ 3 చిన్నారులు కూడా అటు అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడెం మండలం గుంటసీమ సమీపంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చేసినటువంటి పనులు చేసినటువంటి చెరువులో కొంచెం మాత్రం నీళ్లున్నాయి. చెరువు కూడా పూర్తిగా లేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా చిన్నారులు కావడంతో వాళ్ళ గ్రామానికి అత్యంత సమీపంగా ఉండడంతో వేసవి సెలవులు కూడా అయిపోతున్నాయి. ఇంకా రోజు స్కూల్ కు వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఈత కొట్టొచ్చు, కొంతసేపు చెరువులో ఆడుకోవచ్చు అని మొత్తం అందరూ కూడా పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్ళి దానిలో దిగిన తర్వాత, ఎందుకంటే ఫ్రెష్ గా అదంతా ఉపాధి హామీ పనులు చేసినటువంటి చెరువు కావడం, దీనికి తోడు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మట్టి కూడా ఇప్పుడిప్పుడే వర్షాలు కురవడం, ఆ మట్టి అక్కడ పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఈతకు దిగినటువంటి చిన్నారులు మొత్తం అంతా కూడా వాళ్ళ కాళ్ళు ఆ మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అందులో నుంచి బయటికి రావడానికి ఎంత బయటికి రాలనేటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కావడంతో వాళ్ళకి ఆ శక్తి అయితే సరిపోలేదు. సమీపంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే మిగిలినటువంటి పిల్లల కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చి ఈ చెరువులో మునిగిపోయినటువంటి 3 చిన్నారుల్ని వెతికేసరికి అప్పటికే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 3-4 రోజుల్లో వీళ్ళకి ఆ దసరా హాలిడేస్ అయిపోతాయి. ఎవరి దాని వాళ్ళ హాస్టల్స్ లోను స్కూల్ కు వెళ్ళిపోయేటువంటి తమ చిన్నారులు ఈ విధంగా ఈత సరదాతో ఈతకు వెళ్లి చనిపోయినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రోహిత్, రైట్ రాజు.